హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం నాడు పాకిస్తాన్ అది ఆక్రమించిన కాశ్మీరు ప్రాంతంలోని ఉగ్రమూకలపై మన సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన మెరుపు దాడుల్లో 25 నిమిషాల్లో 21 శిబిరాలను ధ్వంసం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. 2019లో పుల్వామా పారామిలిటరీ సిబ్బంది కాన్వాస్పై జరిపిన ఉగ్రదాడిలో 46 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ బాలాకోట్లోని ఉగ్ర శిబిరంపై మన మెరుపు దాడి తర్వాత పాకిస్తాన్తో ఇదే పెద్ద ఉదంతం. ఈ వార్త వెలువడగానే దేశవ్యాప్తంగా పహల్గాంలో అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గానికి తగిన ప్రతీకారం తీర్చినందుకు హర్షాతిరేకాలు వెల్లడయ్యాయి. అనేక చోట్ల సంబరాలు జరుపుకున్నారు. బాధిత కుటుంబాల్లో దెబ్బకు దెబ్బ తీశారన్న సంతృప్తి సహజంగానే వెల్లడైంది. ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులను మట్టుబెడితేనే సంపూర్ణమవుతుంది. అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాయి. ఏప్రిల్ నెలాఖరున జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం జరిపిన అఖిలపక్ష సమావేశంలో ఉగ్రవాదం, ఉగ్రమూకలపై తీసుకునే చర్యలకు పూర్తి మద్దతిస్తామని అన్ని పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని కొనసాగింపుగానే ఈ దాడులు జరిపారు. రెండు దేశాల మధ్య ఇలాంటి దాడులు, యుద్ధాలతో పాటు ప్రచార దాడి తోడవుతుంది. ఇప్పుడు కూడా అదే కనిపిస్తోంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్, వర్తమానంలో ఉక్రెయిన్ పోర్లో జరిగినట్టు చెప్పిన వార్తలు, చూపిన గ్రాఫిక్స్, వీడియోలను చూస్తే మనకి ఈ అంశం స్పష్టమవుతుంది. తాజాగా బాబాసాహెబ్ అంబేద్కర్, ఆర్ఎస్ఎస్ నేత కేబీ హెడ్గేవార్ ఒకే మోటార్ సైకిల్ మీద ప్రయాణించినట్టుగా ఒక కృత్రిమ మేధ ఫోటోను సామాజిక మాధ్యమంలో కొంతమంది వ్యక్తులు కుట్రపూరితంగా వైరల్ చేసిన సంగతి కూడా తెలిసిందే. బాలాకోట్ మెరుపు దాడిలో, అక్కడ ఉన్న జైషే మహమ్మద్ శిక్షణా శిబిరం కూల్చివేత దాడిలో 300 మంది తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు నాడు ప్రచారం జరిగింది. నిజంగా ఎందరన్నది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. దాడి జరిగిన నెలన్నర తర్వాత అక్కడకు వెళ్ళిన విదేశీ జర్నలిస్టులకు అసలు దెబ్బతిన్న లేదా వాటి స్థానంలో నూతనంగా నిర్మించిన కట్టడపు జాడలు కూడా లేవని వార్తలు వచ్చాయి. అందువల్ల ఇప్పుడేం జరిగిందన్నది వెంటనే తెలిసే అవకాశాలు పరిమితం. ఈ దాడిలో తన కుటుంబానికి చెందిన పిల్లలతో సహా 10 మంది, మరో 4 సహాయకులు మరణించినట్టు తీవ్రవాద జైషే మహమ్మద్ సంస్థ నేత మసూర్ అజాద్ పేరుతో వెలువడిన పత్రికా ప్రకటన మనకి తెలిసింది. మొత్తం 26 మంది పౌరులు మరణించినట్టు, అనేక మంది గాయపడినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇవిగాక నిర్ధారణ కాని వార్తల ప్రకారం 100 మంది తీవ్రవాదులు మరణించినట్టు, 2 పాక్ యుద్ధ విమానాలను కూల్చినట్టు, ఇతరత్రా పెద్ద నష్టమే జరిగినట్టు మీడియా ఇంకా సోషల్ మీడియా పేర్కొంటోంది. మరోవైపున మన వాయుసేనలోని 3 రాఫెల్, 2 రష్యన్ మిగ్ విమానాలను కూల్చివేసినట్టుగా పాక్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటి గురించి అవునని గాని కాదని గాని బుధవారం ఉదయం జరిపిన మీడియా సమావేశంలో మన విదేశాంగ శాఖ చెప్పలేదు. వేర్వేరు చోట్ల 3 విమానాలు కూలిపోయినట్టు కాశ్మీర్ ప్రభుత్వ అధికార వర్గాలు చెప్పినట్టు రైటర్స్ పేర్కొంది తప్ప నిర్ధారించలేకపోయింది. రాయిటర్స్ పేర్కొందే తప్ప నిర్ధారించలేదు. ఇలాంటి పెద్ద ఉదంతాలు జరిగినప్పుడు రెండు వైపులా జరిగిన నష్టాన్ని తక్కువ ఎక్కువ చూపేందుకు ఇరు పక్షాలు ప్రయత్నిస్తాయన్నది వేరే చెప్పవసరం లేని విషయం. అంతర్జాతీయ స్పందన చూస్తే మొత్తం మీద ఒక ఇజ్రాయెల్ తప్ప అన్ని దేశాలు, ఐరాస కూడా ఆచితూచి సంయమనం పాటించాలని ఉభయ పక్షాలకు హితవు పలికాయి. ఉగ్రస్థావరాలపై దాడులకు ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మన దేశ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేసింది. వాటిలో 8 మంది మరణించినట్టుగా వార్తలు. దాడులకు ముందు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేసి దేశంలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందని మీడియాలో అనేక ఊహాగానాలు వెలువడినప్పటికీ కేవలం ఉగ్రవాదుల స్థావరాల మీద మాత్రమే దాడి జరిపాం తప్ప పాకిస్తాన్ మిలిటరీ కేంద్రాల జోలికి పోలేదని మన ప్రభుత్వం ప్రకటించింది. దీనికి పరిమితమైతే తాము కూడా తగ్గుతామన్నట్టుగా పాకిస్తాన్ సంకేతం పంపిందని వార్తలు వచ్చాయి. ఏం జరుగుతుందో చెప్పలేము కానీ యుద్ధం జరిగే అవకాశాలైతే లేవని ఎవరూ కోరుకోవటం లేదన్నది మాత్రం స్పష్టం. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు ఉగ్రవాదులను అప్పగించేందుకు, తమ గడ్డ మీద ఉగ్రస్థావరాలు లేకుండా చూసేందుకు పాకిస్తాన్ మీద మన ప్రభుత్వం అన్ని రకాల ఒత్తిడికి తగ్గ చర్యలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పహల్గామ్ను ఉపయోగించుకునేందుకు కొన్ని శక్తులు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని శక్తులు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రెచ్చగొట్టే శక్తులను అదుపు చేస్తూ దేశంలో ఇప్పటి వరకు వెల్లడైన మహత్తర ఐక్యత, సజ్జనత్వాలను కాపాడేందుకు కూడా ప్రభుత్వ చర్యలు తీసుకోవడం అనేది అవసరం. ఒకసారి ఉగ్రమూకల శిబిరాలను ధ్వంసం చేసి కొంతమందిని మట్టుబెట్టినంత మాత్రాన ఉగ్రవాదం అంతం కాదు. ఇది నిరంతరం కొనసాగించాల్సిన పంథం అని చెప్పేసి గతం కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పించింది. అది ఇప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.